ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th June 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు మేము ఎవరి పిల్లలము అనే స్మృతిలో సదా ఉండండి. ఒకవేళ తండ్రిని మర్చిపోతే సుఖం మాయమవుతుంది. ప్రశ్న: తండ్రిని మిల్లం చేసిన ఖుషి ఎటువంటి పిల్లలకు స్థిరంగా ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే ఒకరితోనే సర్వ సంబంధాలు జోడించారో, ఎవరైతే తండ్రి స్మృతిలోనే ఉండేందుకు శ్రమ చేస్తారో, ఏ దేహదారిని స్మృతి చెయ్యరో వారికి స్థిరమైన ఖుషి ఉంటుంది. దేహదారుల స్మృతి ఉంటే చాలా ఏడవలసి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారు ఎప్పుడూ ఏడవరు. పాట: చిన్ననాటి రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మేము అనంతమైన తండ్రి పిల్లలమనే విషయాన్ని మర్చిపోకండి. ఇది మర్చిపోతే మీకు మీరే ఏడుస్తారు. చీచీ ప్రపంచంలోకి బుద్ధి వెళ్ళిపోతుంది. తండ్రి స్మృతిలో ఉన్నందున అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. తండ్రిని మర్చిపోతే ఆ సుఖం మాయమవుతుంది. మేము బాబా పిల్లలము అని ప్రతి క్షణం గుర్తుండాలి. లేకుంటే మిమ్మల్ని మీరే ఏడిపించుకుంటారు. అందరూ భగవంతుని పిల్లలే. అందరూ ఓ బాబా, ఓ బాబా, ఓ పరంపిత పరమాత్మ రక్షించండి అని అంటారు. కానీ తండ్రి ద్వారా ఎప్పుడు రక్షింపబడతారో ఎవరికీ తెలియదు. సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తండ్రి నుండి మనకు ముక్తి, జీవన్ముక్తి ఎప్పుడు దొరుకుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారు భగవంతుడు కణకణంలో ఉన్నాడని అనేశారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. ఆ తండ్రి అత్యంత ప్రియమైన వారు. వారికంటే ప్రియమైన వస్తువు మరొకటి లేదు. అటువంటి తండ్రిని గురించి తెలుసుకోకుండా ఉండటం చాలా పెద్ద తప్పు. శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? వారెవరు? ఇది కూడా ఎవరికి తెలియదు. తండ్రి అంటున్నారు, మీరు ఎంతో తెలివిహీనులుగా అయ్యారు. మాయా రావణుడు మిమ్మల్ని ఎలా తయారు చేశాడు? ఇది నా జన్మభూమి అని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వస్తాను. కానీ వారు 40,000 సంవత్సరాల తర్వాత ఈ కలియుగం పూర్తి అయినప్పుడు వస్తారని అంటారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా చూపిస్తారు. త్రిమూర్తి మార్గం అనే పేరు కూడా ఉంచారు. కానీ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుల గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మ ఏం చేసి వెళ్ళారు? విష్ణు శంకరులు ఏం చేస్తారో, ఎక్కడ ఉంటారో ఏమాత్రం తెలియదు. పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. తండ్రి రచయిత. ఇదంతా వారు గొప్ప రచన. ఎంతో బేహద్దు నాటకం. ఇందులో లెక్కలేనంత మంది మనుషులు ఉంటారు. ఇప్పటికి 5,000 సంవత్సరాల ముందు సతయుగం ఉన్నప్పుడు భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అప్పుడు ఏ ఇతర రాజ్యం ఉండేది కాదు. భగవతి అని శ్రీ లక్ష్మిని, భగవంతుడని శ్రీ నారాయణను అంటారు. సీతారాములను కూడా భగవాన్ రాముడని, భగవతి సీత అని అంటారు. భగవాన్ నారాయణ, భగవతి శ్రీలక్ష్మి ఎక్కడి నుండి వచ్చారు? రాజ్యపాలన చేసి వెళ్ళిపోయారు. కానీ వారి జీవిత కథ ఒక్కరికి కూడా తెలియదు. ఓ భగవంతుడా, దుఃఖహర్త, సుఖకర్త అని పాడుతూ ఉంటారు. వారు దుఃఖహర్త, సుఖకర్తగా ఎలా అయ్యారో, అందరికీ ఎటువంటి సుఖంనిచ్చారో, అందరి దుఃఖంను ఎప్పుడు హరించారో మొదలైన విషయాలేవి కొద్దిగా కూడా తెలియదు. ఎవరి బుద్ధికి తోచదు. పిల్లలైన మీరిప్పుడు భగవతి లక్ష్మి, భగవాన్ నారాయణగా అయ్యేందుకు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. అంతేకాక భగవతి సీత, భగవాన్ రామునిగా కూడా అవుతారు. సతయుగంలో 8 జన్మలు పూర్తి చేసిన తర్వాత సీతారాముల రాజ్యంలోకి వస్తారు. 21 జన్మలకు అనంతమైన రాజ్యాన్ని మీరు ఇక్కడ స్థాపన చేస్తున్నారు. మీరు భగవతి భగవాన్గా స్వర్గానికి అధిపతులుగా అవుతున్నారు. స్వర్గమేమీ ఆకాశంలో లేదు. ఇది కూడా ఎవరికి తెలియదు. పూర్తిగా అల్పబుద్ధి గల వారిగా తయారయ్యారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ కొంచెం కూడా అర్థం తెలియదు. క్రైస్తవులు, బౌద్ధులు అందరూ స్వర్గంలోకి వెళ్తారా? లేదు. వారి తర్వాత వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. కావున వారు స్వర్గంలోకి ఎలా వస్తారు? స్వర్గం అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. సన్యాసులు జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని అంటారు. కొంతమంది నిర్వాణ ధామానికి వెళ్ళారని అంటారు. నిర్వాణంలో కూడా లోకం ఉంది కదా.
అది నివసించే స్థానము. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే మాటే లేదు. జ్యోతిలో కలిసిపోతే ఆత్మలే సమాప్తమైపోతాయి, ఆటనే సమాప్తమైపోతుంది. ఈ డ్రామా నుండి ఏ ఆత్మ కూడా విడుదల పొందలేదు. ఎవరు మోక్షాన్ని పొందలేరు. పాట అర్థం కూడా ఎవరికీ తెలియదు. జీవన్ముక్తి అర్థం కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ పరమాత్ములంటే ఏమిటో కూడా తెలియదు. తండ్రి అంటున్నారు, మీ ముఖాలు మనుషులవి, ఈ దేవతలకు కూడా ఇవే ముఖాలు ఉండేవి. సత్యుగం ప్రారంభంలో దేవతలుండేవారు. వారి రాజ్యం 2500 సంవత్సరాలు కొనసాగింది. మిగిలిన 2500 సంవత్సరాల్లో ఇతర ధర్మాలన్నీ వస్తాయి. 5000 సంవత్సరాలకు బదులు మనుషులు కల్పవృక్ష ఆయువును లక్షల సంవత్సరాలని అంటారు. మీ మాటలను అర్థం చేసుకునేందుకు కూడా వారు ఇక్కడకు రారు. ఎవరు కల్పక్రితం వచ్చి అర్థం చేసుకున్నారో వారే వస్తారు. మొదట ఇది అందరికీ తెలపాలి. 1 హద్దు సన్యాసం. ఇందులో హద్దు సన్యాసులు ఇల్లు తలుపులు వదిలి అడవుల్లో ఉంటారు. మొట్టమొదట వారు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. అడవుల నుండి తిరిగి వచ్చి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. ఈ సన్యాసులు కూడా పవిత్రత ఆధారంతో ఈ భారతదేశాన్ని నిలబెట్టారు. భారతదేశానికి సేవ చేశారు. ఈ సన్యాస ధర్మమే లేకుంటే భారతదేశం వికారాల్లో పూర్తిగా కాలిపోయేది, పూర్తిగా పతితమయ్యేది. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. వారిలో మొదట పవిత్రతా శక్తి ఉండేది. దానితో భారతదేశానికి సపోర్ట్ ఇచ్చారు. ఈ దేవతల రాజ్యం ఉన్నప్పుడు భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది. వీరికి చాలా చాలా పెద్ద వజ్ర వైడూర్యాల మహల్ ఉండేవి. అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అన్నీ లోపలికి వెళ్ళాయి. లంక ద్వారకాలు సముద్రంలో మునిగిపోయాయని అంటారు. ఇప్పుడు అవి లేనేలేవు. ఇంతకుముందు బంగారు మహల్ మొదలైనవి ఉండేవి కదా. మందిరాలు మొదలైన వాటిలోనే వజ్ర వైడూర్యాలు అతికించి ఉంటే అక్కడ లేనిదంటూ ఏమి ఉంటుంది? పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా మళ్ళీ వచ్చి తండ్రిని స్మృతి చేయమంటున్నారు. ఒకరిని మాత్రమే స్మృతి చేయాలి. దానివలన వికర్మలు వినాశనం అవుతాయి. కానీ ఇది మర్చిపోతారు. వేరే దేహదారుల స్మృతి వచ్చేస్తుంది. దేహదారుల స్మృతి ద్వారా ఏ లాభము లేదు. తండ్రి అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఏ దేహదారిని స్మృతి చేయకండి. తల్లి మరణించిన హల్వా తినండి. ఒక్క తండ్రి స్మృతిలోనే సంపాదన ఉంది. మనం శివ్ బాబా పిల్లలం. వారి నుండి వారసత్వం తీసుకోవాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయకుంటే తర్వాత చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది, ఏడవలసి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యే వారికి ఏడ్చే అవసరం ఏముంది? మీరు తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందుకే తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయమని బాబా మాటి మాటికి అర్థం చేయిస్తున్నారు. అమర్నాథుడు అమర్పురంలో ఒక్క పార్వతికి మాత్రమే అమర్ కథ వినిపించి ఉండరు. చాలామంది ఉండి ఉంటారు. మనిషి మాతృలందరికీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పతితులుగా అవ్వకండి. ఈ అంతిమ జన్మలో పవిత్రులుగా అవ్వండి. అక్కడ స్వర్గంలో ఎలాంటి వికారాలు ఉండవు. అక్కడ కూడా వికారాలుంటే స్వర్గానికి నరకానికి తేడా ఏముంది? సర్వగుణ సంపన్నులు 16 కళ సంపూర్ణులు అని దేవీ దేవతలను మహిమ చేస్తారు. భగవంతుడు వచ్చి భగవాన్ భగవతీలుగా తయారు చేస్తారు. ఒక్క భగవంతుడు తప్ప ఇతరులెవ్వరూ తయారు చేయలేరు. భగవంతుడు ఒక్కరు మాత్రమే భగవాన్ భగవతీల రాజధాని అని కూడా గాయనం చేస్తారు. యథారాశా రాణి తదా ప్రశాగా కూడా అక్కడే ఉంటారు. కానీ భగవాన్ భగవతి అని పిలువబడరు. అందుకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని అంటారు. ఇది ఎవరికీ తెలియదు. బ్రహ్మ ఆత్మకు కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒకటి తండ్రిది, రెండవది దాత. 2 ఆత్మలున్నాయి కదా. ఒక ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. రెండవ ఆత్మ పునర్జన్మ లేనిది. తండ్రి ఎప్పుడూ పునర్జన్మ తీసుకోరు. ఒకసారి మాత్రమే వచ్చి విశ్వమంతటిని పవిత్రంగా తయారు చేసేందుకు మనం రాజయోగం నేర్పిస్తారు. నేను ఎవరైతే 84 జన్మలు పూర్తి చేసి వచ్చారో వారి శరీరంలో ప్రవేశిస్తానని తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. నేను నిరాకారుడును. నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి? ప్రేరణతో ఏది జరగదు. కృష్ణ భగవాను వాచ అనేందుకు వీలు లేదు. అతను ఎలా వస్తాడు? అతను సత్యుగపు రాకుమారుడు, 16 కళ సంపూర్ణుడు. తర్వాత త్రేతాయుగంలో 16 కళ సంపూర్ణమైతే
కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి ఎందుకు తీసుకెళ్లారు? వారు మొదటనే రావాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదట తండ్రిని స్మృతి చేయండి, లేకుంటే మాయ ఒక్కసారిగా చెంపదెబ్బ వేస్తుంది. అతిపతి చెట్టు ఒకటి ఉంది. చెయ్యి తగలగానే ఆకులు ముడుచుకొని పోతాయి. మీ స్థితి కూడా అలా అవుతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే సమాప్తమవుతారు. చిన్ననాటి రోజులు మర్చిపోరాదు అని పాటలో కూడా విన్నారు. తండ్రిని మర్చిపోతే ఎక్కడో ఒక చోట చెంపదెబ్బ తగులుతుంది. తండ్రి అంటున్నారు, మీరు నా పిల్లలు కదా, ఈ శరీరం విషంతో జన్మించింది. అలా జన్మనిచ్చిన వారు లౌకిక తల్లిదండ్రులు, వీరు పారలౌకిక తండ్రి. ఇతన్ని లౌకిక తండ్రి అని అంటారు. ఇతను హద్దు తండ్రిగా ఉండేవాడు, తర్వాత బేహద్దు తండ్రిగా అయ్యాడు. ఇప్పుడు ఇతని లౌకిక కుమార్తె నిర్మల్ శాంత దాది ఇక్కడ కూర్చుని ఉంది. ఈమె లౌకికం, అలౌకికం, పారలౌకికం కూడా అవుతుంది. శివబాబాకు సోదరి సోదరులు ఎవ్వరూ లేరు. లౌకికంలో, అలౌకికంలో, పారలౌకికంలో కూడా లేరు. ఎంత తేడా ఉంది! ఒక్క తండ్రి వారి కాగుట పిన్నమ్మ ఇల్లేమీ కాదు. ఈ విధంగా తండ్రితో సంబంధం జోడించేందుకు సమయం పడుతుంది. శివబాబా స్మృతిలో ఉండటం చాలా శ్రమతో కూడినది. 50 సంవత్సరాల నుండి ఉండేవారు కూడా రోజంతా శివబాబాను స్మృతి చేయరు. అటువంటి వారు కూడా ఉన్నారు. మిగిలిన వారందరినీ మర్చి ఒక్కరినే స్మృతి చేయటం చాలా చాలా కష్టం. కొంతమంది 1%, కొంతమంది 2%, కొంతమంది 0.5% కూడా కష్టంగా స్మృతి చేస్తారు. ఇది చాలా గొప్ప గమ్యం. తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాల్యాన్ని మర్చిపోరాదు. తండ్రి ద్వారా స్వర్గవారసత్వం లభిస్తుంది. మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు జీవించి ఉండి కూడా మరణించి తండ్రి వారిగా అయ్యామని మీకు తెలుసు. అందువలన మీకు సంతోషం స్థిరంగా ఉండాలి. అహో, మేము డబల్ కిరీటదారులుగా అవుతాము. సత్యుగంలో ఈ దేవతలను 16 కళ సంపూర్ణులు, 14 కళ సంపూర్ణులు అని దేనికి అంటారో మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. ఈ భక్తి మార్గంలోని శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. ఈ హఠయోగం, తీర్థయాత్రలు మొదలైనవి మళ్ళీ ఉంటాయి. కానీ వీటి వల్ల ఏమవుతుంది? స్వర్గానికి వెళ్తారా? అలా జరగదు. క్షుద్ర విద్యలతో పనిచేస్తారు. అటువంటి వారు చాలామంది ఉన్నారు. వేలాది మనుషులు వారి వెనుక తిరుగుతూ ఉంటారు. క్షుద్ర విద్యల ద్వారా గడియారాలు మొదలైన వస్తువులు అనేకము తీస్తూ ఉంటారు. ఇవన్నీ అల్పకాలానికేనని అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ చేయవలసి వస్తుంది. ఈ రిద్ధి సిద్ధులు మొదలైనవి నేర్చుకునేందుకు కూడా పుస్తకాలుంటాయి. లక్షల మంది మనుషులు వారి వెనక పడతారు. మనకు తండ్రి ద్వారా స్వర్గవారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ కన్నులతో చూచేదేది ఉండదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు అశరీరులుగా వచ్చారు. శరీరాలతో పాత్ర చేశారు. 84 లక్షల లెక్కాచారం తెలపాలి అంటే 12 మాసాలు పడుతుంది. అలా అయ్యేందుకు వీలు లేదు. 84 జన్మల లెక్కాచారం తెలపటం చాలా సులభం. మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ ఉంటారు. సూర్యవంశం ఉన్నప్పుడు చంద్రవంశం ఉండదు. సూర్యవంశం సమాప్తం అవుతూనే తర్వాత చంద్రవంశీలుగా అవుతారు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వంశీలము, తర్వాత దైవీ వంశీలుగా అవుతామని, అందుకే మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. మళ్ళీ మెట్లు దిగుతూ దిగుతూ వైశ్య శూద్ర వంశీలుగా అవుతాము. ఇప్పుడు మీకు 84 జన్మల స్మృతి కలిగింది. ఈ చక్రాలన్నీ కూడా స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేసినందున సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. పాపం సమాప్తమైపోతుంది. చక్రాన్ని తెలుసుకున్నందున చక్రవర్తులుగా అవుతారు. ఈ పాత ప్రపంచం శ్మశానంగా అవుతుందని మీకు తెలుసు. ఏది ఉండదు, అన్నీ సమాప్తమైపోతాయి. రాముడు పోతాడు, రావణుడు పోతాడు. సత్యుగంలో రాముని పరివారం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు రావణునికి చాలా పెద్ద పరివారం ఉంది. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ప్రతి విషయంలోనూ మొదటిది పురుషార్థం. పిల్లలు నన్ను స్మృతి చేయండి అని తండ్రి పురుషార్థం చేయిస్తారు. ఏ తండ్రి నుండి అపారమైన స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుందో వారిని స్మృతి చేయరా? మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు ఏ విషయంలోనూ సున్నిత మనసు గలవారిగా అవరాదు. ఈశ్వర్య బాల్యాన్ని మర్చి ముడుచుకుని పోరాదు. ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రి స్మృతిలోనే మాత్రమే సంపాదన ఉంది. కావున దేహదారులను స్మృతి చేసి ఏడవరాదు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వచక్రవర్తి పదవిని తీసుకోవాలి. ఈరోజు వరదానము. శ్రేష్ఠ మతం యొక్క ఆధారంపై మాయవి సాంగత్య దోషం నుండి దూరంగా ఉండే శక్తి స్వరూప భవ. బంధువులు వినటం లేదు, సాంగత్యం మంచిగా లేదు, ఈ కారణంగా శక్తిశాలుగా అవ్వటం లేదు అని పిల్లలు ఒక ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ శ్రేష్ఠ మతం యొక్క ఆధారంపై జ్ఞాన స్వరూపం, శక్తి స్వరూపం యొక్క వరదానులుగా తమ స్థితిని అచలంగా అంటే స్థిరంగా చేసుకోండి. సాక్షిగా ఉండి ప్రతి ఒక్కరూ పాత్రను చూడండి. మీ సతోగుని పాత్రలో స్థితమై ఉండండి. సదా తండ్రి సాంగత్యంలో ఉంటే తమోగుని ఆత్మల సాంగత్య రంగు యొక్క ప్రభావం పడదు. స్లోగన్. ఎవరైతే కర్మ అనే కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చుని కర్మ చేస్తున్న ఉపరాం స్థితిలో ఉంటారో వారే కర్మయోగులు. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఎవరికైనా ఏదైనా విశేషమైన నేచర్ ఉంటే వద్దనుకున్న ఆ నేచర్కు వశమై నడుస్తూ ఉంటారు. నేను అనుకోలేదు కానీ ఇది నా నేచర్ అని అంటారు. అదేవిధంగా పిల్లలైన మీకు సరళ నేచర్ ఉండాలి. తద్వారా అందరికీ వీరు సహజ యోగులు, స్వతహ యోగులు అని అందరికీ అనుభవం అవ్వాలి. ఏం చేయాలి, యోగం ఎలా జోడించాలి, ఈ మాటలన్నీ సమాప్తం అవ్వాలి. మీరు ఉన్నదే సదా సహయోగులు అనగా యోగులు. ఈ ఒక్క విషయాన్ని నేచర్గా మరియు న్యాచురల్గా చేసుకుంటే అన్ని సబ్జెక్టుల్లో పర్ఫెక్ట్గా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.